వెల్కమ్ టు కాళీమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ సిలబస్ 8th క్లాస్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ ఎక్సర్సైజ్ అందులో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కంటే ముందు మనం కొన్ని లాస్ నేర్చుకోవాలి రిలేటెడ్ టు రేషనల్ నంబర్స్. So what is a rational number? It is a number that can be represented as a quotient p by q form of two integers such that q not equals to 0, where p equals to numerator and q equals to denominator. ఓకే, మనం రేషనల్ నెంబర్ ఏదైతే అంటామో అది p by q ఫామ్లో ఉండాలి. ఇక్కడ q అనేది నాన్ జీరో నెంబర్ అయి ఉండాలి, ఎందుకంటే ఒకవేళ జీరో అయితే 1/0 ఇన్ఫినిటీ కాబట్టి. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ రేషనల్ నంబర్స్ 2/3, 5/7, 7/5 ఎక్సెట్రా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నంబర్స్ చూడాలి, ఎందుకంటే ఈ ప్రాపర్టీస్ హెల్ప్ తోటే మనం ఈ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. సో నేను ఇక్కడ ప్రాపర్టీస్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ, అందులో సబ్ 1 ఫస్ట్ ఏ closure law of addition. For any two rational numbers a and b, a plus b is also a rational number. This is a closure law of addition అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2/7 plus 5/8, ఇక్కడ మీరు చూసే ఎల్సిఎం 7 into 8 డినామినేటర్లో వస్తుంది. నెక్స్ట్ 2 into 8 plus 5 into 7. So 2 8 is 16 plus 5 7 is 35 divided by 56. So numerator lo 16 plus 35 51 by 56. So closure law of addition says that if two numbers a and b, ikkada a ante 2/7, b ante 5/8, ee rendu numbers add chese వచ్చే రిజల్ట్ కూడా రేషనల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 51 by 56. నెక్స్ట్ సెకండ్ క్లోజర్ లా B, closure law of subtraction. For any two rational numbers a and b, a minus b is also a rational number. For example 5/9 minus 3/4, ikkada denominator lo 9 into 4, so numerator lo 5 into 4 minus 3 into 9, that is 20 minus 27 divided by 36 minus 7 by 36. సో పైన అడిషన్లో ఎలాగుందో ఇక్కడ కూడా ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ రేషనల్ నంబర్స్, దేర్ సబ్ట్రాక్షన్ ఈజ్ ఆల్సో అనదర్ రేషనల్ నంబర్. నెక్స్ట్ థర్డ్ వన్ క్లోజర్ లా ఆఫ్ మల్టిప్లికేషన్. ఇక్కడ కూడా ఫర్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ ఏ అండ్ బి, ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. ఎగ్జాంపుల్ 3/5 into 2/7, దట్ ఈస్ 3 2 is 6, 5 7 is 35. సో 6/35, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ రేషనల్ నెంబర్. నెక్స్ట్ లా క్లోజర్ లా ఆఫ్ డివిజన్. For any two rational numbers a and b, a divided by b is also a rational number. For example 2/3 divided by 7/8. So 2/3 divided by 7/8, that is equals to 2/3 into ఈ 8 పైకి వెళ్తుంది కాబట్టి 8 divided by 7, which is equals to 2 8 is 16 divided by 3 7 is 21. So 16/21. This is closure law of division. నెక్స్ట్ లా వచ్చేసి కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇందులో కూడా 4 సబ్ లాస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏ, కమ్యూటేటివ్ లా ఆఫ్ ఎడిషన్. ఇట్ సేస్ దట్ ఫర్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ ఏ అండ్ బి, a plus b is equals to b plus a.
సో ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ టేకింగ్ A as 2/3, B వచ్చేసి 4/5 అనుకుందాం. సో A plus B ఈజ్ ఈక్వల్స్ టు B plus A. సో దాన్ని మనం ప్రూవ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఇక్కడ LCM తీసుకుంటే 3 into 5 వస్తుంది. ఇక్కడ 2 into 5 ప్లస్ 4 into 3. సిమిలర్లీ రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనం LCM తీసుకుంటే 5 into 3. న్యూమరేటర్లో 4 into 3 ప్లస్ 2 into 5. సో సింప్లిఫై చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 10 plus 12/15, రైట్ హ్యాండ్ సైడ్ 12 plus 10/15 వస్తుంది. సో ఫైనల్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు 22 divided by 15, రైట్ హ్యాండ్ సైడ్ 22 divided by 15. సో ఇక్కడ LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. సో దిస్ ఈజ్ అ ప్రూఫ్ ఆఫ్ commutative law of addition. Next, second one, commutative law of subtraction. So ఇక్కడ కూడా for any two rational numbers a and b, a minus b is not equals to b minus a. Okay, for example left hand side 2/3 minus 4/5, అలాగే రైట్ హ్యాండ్ సైడ్ 4/5 minus 2/3, దట్ ఈస్ a minus b. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలంటే నాట్ ఈక్వల్స్ టు b minus a అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LCM తీసుకుంటే సో 3 into 5 డినామినేటర్, న్యూమరేటర్లో 2 into 5 minus 4 into 3. సో దట్ ఈస్ 2 5 are 10 minus 4 3 are 12. 10 minus 12/15, దట్ ఈస్ minus 2/15. సిమిలర్లీ రైట్ హ్యాండ్ సైడ్లో కూడా LCM తీసుకుంటే 5 into 3 వస్తుంది. నెక్స్ట్ 4 into 3 minus 2 into 5, that is 12 minus 10 divided by 15, that is plus 2/15. సో ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ minus 2/15 వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ plus 2/15, బోత్ ఆర్ నాట్ సేమ్. కాబట్టి ఇలా ప్రూవ్ అయింది a minus b నాట్ ఈక్వల్స్ టు b minus a. దిస్ ఈజ్ కమ్యూటేటివ్ లా ఆఫ్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ థర్డ్ వన్, కమ్యూటేటివ్ లా ఆఫ్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ కూడా చూసాం, ఫర్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ a and b, a into b is equals to b into a. This is commutative law of multiplication. For example, a equal to 2/3, b equals to 4/5. So 2/3 into 4/5, it should be equal to 4/5 into 2/3. So 2 4 ja 8 divided by 3 5 ja 15 is equals to, here also 4 2 ja 8, 5 3 ja 15. So both are matching. Hence it is proved. Final ga D, that is commutative law of division. So it says that for any two rational numbers a and b, a divided by b is not equals to b divided by a. Okay, so ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. a ప్లేస్లో 2/3, b ప్లేస్లో 4/5 తీసుకొని సాల్వ్ చేస్తే, సో 2/3 డివైడెడ్ బై 4/5, ఇటువైపు వచ్చేస్తే 4/5 డివైడెడ్ బై 2/3. నెక్స్ట్ స్టెప్, సో 2/3 into 5/4, that is 10/12 not equal to other side 4 3 are 12 divided by 5 2 are 10, so 12/10. So 10/12 not equals to 12/10. So this is a proof of the commutative law of division. Next, third main property వచ్చేసి associative property. అందులో ఫస్ట్ వన్ associative law of addition. It says that for any three rational numbers a, b and c, within the brackets a plus b plus c, it is equals to a plus within the brackets b plus c. So brackets change అవుతున్నాయి చూడండి, even though they should be the same. This is associative law of addition. సో ఇక్కడ ప్రూఫ్ తీసుకున్నాను. ఇక్కడ ఐఎమ్ అజ్యూమింగ్ a ఈక్వల్ టు 2/3, b ఈక్వల్స్ టు 4/5, c ఈక్వల్స్ టు 6/7. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను మిగతా వాటి కూడా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే we will get 224 divided by 105. ఓకే, నెక్స్ట్ అలాగే రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ తీసుకొని అందులో కూడా a
ప్లస్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ బి ప్లస్ సి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే, అంటే ఫస్ట్ బి ప్లస్ సి సింప్లిఫై చేయాలి, ఆ వచ్చిన రిజల్ట్కి మళ్ళీ ఎల్సిఎం తీసుకోవాలి విత్ ఏ. సో ఈ విధంగా ఎల్సిఎం చేసి సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ కూడా 224 డివైడెడ్ బై 105. సో దట్ ఈస్ LHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్. సో మీరు కూడా వేరే నెంబర్స్ ఏవైనా తీసుకొని ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, అసోసియేటివ్ లా ఆఫ్ సబ్ట్రాక్షన్. ఫర్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్ a, b and c విత్ ఇన్ ద బ్రాకెట్స్ a minus b minus c is not equals to a minus of b minus c. సో ఇక్కడ కూడా సేమ్ ఏబిసి అవే వాల్యూస్ తీసుకున్నాను, సబ్స్టిట్యూట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ విత్ ఇన్ బ్రాకెట్స్ a minus b. సో 2/3 minus 4/5 minus 6/7. సో ఫస్ట్ మనం బ్రాకెట్లో పాటు ఎల్సిఎం అప్లై చేసి సాల్వ్ చేస్తే మనకు 3 into 5, నెక్స్ట్ 2 into 5 minus 4 into 3 న్యూమరేటర్లో. అఫ్కోర్స్ మైనస్ 6/7 అలాగే తీసుకొని నెక్స్ట్ స్టెప్లో 2 5 are 10 minus 4 3 are 12, 10 minus 12/15 minus 6/7. Next continuation. So that is 10 minus 12 which is minus 2/15 minus 6/7. That is once again we have to take the LCM ikkada. So 15 7 ja. So numerator lo minus 2 into 7 minus 6 into 15. So that is minus 14. Minus 2 into 7 minus 14 minus 15 6 ja 90. Okay, divided by 15 7 ja 105. So final ga manaku left hand side minus 104 divided by 105 వస్తుంది. ఇదే విధంగా మనం రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ తీసుకొని సింప్లిఫై చేస్తే 2/3 మైనస్ ఆఫ్ 4/5 మైనస్ 6/7. సో ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్న నెంబర్ తీసుకొని అక్కడ ఎల్సిఎం అప్లై చేయాలి. సో సింప్లిఫై చేస్తే మీకు ఫైనల్గా 76 డివైడెడ్ బై 105 వస్తుంది. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ నాట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ associative law of subtraction a minus b minus c is not equals to a minus of b minus c. Next, continuation, associative law of multiplication. So it says that for any 3 rational numbers a comma b and c, a into b within brackets into c is equals to a into again within brackets b into c. So this is associative law of multiplication. ఇక్కడ కూడా మనం సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఏబిసి వాల్యూస్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం తీసుకుంటే 2/3 into 4/5 ఫస్ట్ సాల్వ్ చేయాలి. సో 8/15 వస్తుంది. దట్ ఈస్ మల్టిప్లై విత్ 6/7 సి. ఓకే, ఫైనల్గా ఇక్కడ మనకు 48 డివైడెడ్ బై 105 వచ్చింది. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్, ఈ పార్ట్ తీసుకొని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏబిసి వాల్యూస్ ఫస్ట్ b into c సాల్వ్ చేయాలి. దట్ ఈస్ 4 6 24 డివైడెడ్ బై 5 7 35. సో దీనికంటే ముందు మనకు ఏ వాల్యూ ఉంటుంది. సో 2/3 into 24/35 విచ్ ఈస్ నథింగ్ బట్ 48/105. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. నెక్స్ట్ లా వచ్చేసి అసోసియేటివ్ లా ఆఫ్ డివిజన్. ఇట్ సేస్ దట్ ఫర్ ఎనీ 3 రేషనల్ నంబర్స్ a b and c, a divided by b within brackets, okay, divided by c is not equals to a divided by within brackets b divided by c. ఇక్కడ కూడా సేమ్ వాల్యూస్ తీసుకున్నాము. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ విత్ ఇన్ బ్రాకెట్స్ 2/3 డివైడెడ్ బై 4/5. ఫస్ట్ ఈ పార్ట్ మనం సింప్లిఫై చేస్తే మనకు 2/3/4/5 ఏమొస్తుందంటే 2/3 ఇంటూ ఈ 4/5. 1/4/5 is nothing but 5/4. So 10/12. So that is once again divided by 6/7. సో మనకు ఫైనల్గా 70/84 వస్తుంది. అలాగే ఆర్హెచ్ఎస్ పార్ట్ తీసుకుంటే 2/3 డివైడెడ్ బై విత్ ఇన్ ద బ్రాకెట్స్ 4/5 డివైడెడ్ బై 6/7. సో ఫస్ట్ బ్రాకెట్ పార్ట్ మనం ఎల్సిఎంఐ అప్లై చేసి సింప్లిఫై చేస్తే మీకు ఇక్కడ 28/30 వస్తుంది. వన్స్ అగైన్ 2/3 డివైడెడ్ బై 28/30 చేస్తే మీకు ఫైనల్గా 60/84. సో హియర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్.
hence it is proved. Next, fourth law, additive identity. It says that if a is a rational number, then a plus 0 is equals to 0 plus a is equals to a. This law is known as additive identity. A plus 0. Any number plus 0 is equals to 0 plus any number is equals to that number only. For example, 1 by 5, one of the rational number, plus 0 is equals to 0 plus 1 by 5 is equals to 1 by 5 only. So this is nothing but the additive identity. Next law, multiplicative identity. So it says that if a is a rational number, then a into 1 is equals to 1 into a is equals to a. Any rational number multiply with 1, otherwise 1 into any rational number is nothing but that rational number only. For example, here 1 by 5 into 1 is equals to 1 into 1 by 5 is equals to 1 by 5 only. This is nothing but multiplicative identity. Next, sixth law which is existence of inverse. So ఇందులో a bit వచ్చేసి additive inverse. If a is a rational number, then a plus of minus a is equals to minus a of plus a is equals to 0. ఏదైనా ఒక రేషనల్ నెంబర్ తీసుకుంటే మైనస్ ఏ అంటే దాని ముందు మైనస్ సైన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 7/2 అనుకుంటే మనకు మైనస్ ఏ ఇస్ నథింగ్ బట్ మైనస్ 7/2. ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఫైనల్ రిజల్ట్ 0 వస్తుంది. ఓకే, ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఏ ప్లస్ ఏ, బోత్ ఆర్ నథింగ్ బట్ 0. బికాజ్ మైనస్ 7/2 ప్లస్ 7/2 క్యాన్సిల్ అవుతాయి, 0 అవుతాయి. ఇక్కడ కూడా 7/2, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, దట్ ఈస్ 7/2 మైనస్ 7/2, బోత్ క్యాన్సిల్, సో యూ విల్ గెట్ 0 ఓన్లీ. ఇదే విధంగా అనదర్ ప్రాపర్టీ దట్ ఈస్ రిలేటెడ్ టు మల్టిప్లికేషన్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఎనీ టూ రేషనల్ నంబర్స్ హూస్ ప్రొడక్ట్ ఈజ్ 1 ఆర్ కాల్డ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ అదర్. In other words, if a is any rational number, then a into 1 by a is equals to 1 by a into a is equals to 1. So in two ways we can define this one. So here a is any rational number. For example, ఇక్కడ నేను 5/3 తీసుకున్నాను. అప్పుడు 1 by a ఏమవుతుందంటే 1 by a, that is 5/3. సో దట్ ఈజ్ నథింగ్ బట్ 1 by 5/3 ఈజ్ నథింగ్ బట్ 3 న్యూమరేటర్కి వెళ్తుంది కాబట్టి 3 డివైడెడ్ బై 5 అవుతుంది. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 1 by a. సో ఈ రెండింటిని ఇప్పుడు మల్టిప్లై చేస్తే మనకు ఏం రావాలి, a ఇంటూ 1 by a దట్ ఈస్ 5/3 ఇంటూ 3/5, అదర్వైజ్ 1 by a ఇంటూ a దట్ ఈస్ 3/5 ఇంటూ 5/3. ఏది మల్టిప్లికేషన్ ఇక్కడ ఏమవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది, 5 క్యాన్సిల్ అవుతుంది, సో ఇక్కడ 1 వస్తుంది. అదర్వైజ్ సెకండ్ వన్ తీసుకుంటే ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది, 5 క్యాన్సిల్ అవుతుంది, సో 1 into 1 1. సో దిస్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్. సో ఎక్సర్సైజ్ 1లో బేస్డ్ ఆన్ దిస్ ప్రాపర్టీ ఓన్లీ మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ గివెన్. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటాము. ఇందులో కూడా మళ్ళీ సబ్ కేసెస్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్. So that is a into within brackets b plus c, a into of b plus c is equals to a into b plus a into c. That is nothing but ఇప్పుడు a తోని మనం లోపలికి మల్టిప్లై చేస్తే బ్రాకెట్ లోపల, సో a into b plus a into c, that is nothing but right hand side part. So a into of b plus c is equals to a into b plus a into c. This is nothing but distributive property of multiplication over addition. సో ఇక్కడ కూడా నేను సేమ్ వాల్యూస్ తీసుకున్న ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో ఏబీసీ ఏవైతే అనుకున్నామో, దట్ ఈస్ ఏ ఈక్వల్స్ టు 2/3, బి ఈక్వల్స్ టు 4/5, సి ఈక్వల్స్ టు 6 డివైడెడ్ బై
7. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి a into of b plus c. So that is after substitution 2 by 3 into 4 by 5 plus 6 by 7. So within brackets first మనం LCM తీసుకుందాము. 5 into 7 denominator, numerator లో 4 into 7 plus 6 into 5, that is 4 7 is 28 plus 6 5 is 30. So 58 by 35. Okay, 2 by 3 into 58 by 35 వస్తుంది, that is 116 by 105. This is the left hand side value. అలాగే RHS పార్ట్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు RHSలో ఏముంది a into b plus a into c. సో ABC వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సో 2 by 3 into 4 by 5 plus 2 by 3 into 6 by 7, a into b plus a into c. సో ఈ పార్ట్ ఏమొస్తుంది 2 4 8 by 3 5 15. సో 8 by 15 ప్లస్ 2 6 12 డివైడెడ్ బై 3 7 21. సో 12 by 21. 8 by 15 ప్లస్ 12 by 21. ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ మీరు చూస్తే 12 by 21 ఈ రెండు మనకు 3 టేబుల్లో పోతాయి కాబట్టి మనం వీ కెన్ రెడ్యూస్ ద నెంబర్ ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్ పర్పస్. సో 8 by 15 ప్లస్ 3 4 12 డివైడెడ్ బై 3 7 21. సో 4 by 7 అని రాసుకొని నెక్స్ట్ ఇక్కడ 15 7 LCM తీసుకుంటాం. సో డినామినేటర్లో 15 into 7 వస్తుంది, న్యూమరేటర్లో 8 into 7 ప్లస్ 4 into 15. 8 into 7 plus 4 into 15 whole divided by 15 into 7, that is 56 plus 60 by 105. ఫైనలీ 116 by 105. సో ఇక్కడ మనకు మీరు పైన అబ్జర్వ్ చేస్తే LHS వాల్యూ కనబడుతుంది. సో బోత్ ఆర్ సేమ్, therefore left hand side is equals to right hand side. In this way we can prove this particular law. Next, distributive property of multiplication over subtraction కూడా మీరు ఇదే విధంగా సాల్వ్ చేయొచ్చు. It says that a into of b minus c is equals to a into b minus a into c. సో ఇక్కడ కూడా సేమ్ ABC వాల్యూ తీసుకున్నాము. సో అవి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సింప్లిఫై అయిన తర్వాత మీకు -4 by 105 వస్తుంది. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ కూడా మీరు చూస్తే ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ అండ్ సింప్లిఫికేషన్ వీఆర్ గెట్టింగ్ ద సేమ్ ఆన్సర్, దట్ ఈస్ -4 by 105. సో బోత్ ఆర్ మ్యాచింగ్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ a into of b minus c is equals to a into b minus a into c. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.1లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఎందుకంటే ఈ లాస్ తెలియకుండా ఈ ప్రాబ్లమ్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. సో కంపల్సరీ మీరు ఈ డిఫరెంట్ లాస్ నేర్చుకున్నాకే ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్కి వెళ్ళాలి. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు ఎక్సర్సైజ్ 1.1, నేమ్ ద ప్రాపర్టీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. సో మనకు టోటల్ ఇక్కడ 9 సబ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఎగ్జాంపుల్స్ ఏ ప్రాపర్టీ ఇన్వాల్వ్ అయిందో మనం రాయాలి. సో మనం ఫస్ట్ ప్రాబ్లంలో రోమన్ లెటర్ 1 తీసుకుంటే ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 8/5 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 8/5 ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 8/5. ఇది ఏం లా? మనం ఇప్పటివరకు చూసిన లాస్లో ఇది ఏ లా అప్లికబుల్ అవుతుందంటే యాడిటివ్ ఐడెంటిటీ. దిస్ ఈజ్ ఆన్సర్. సిన్స్ ఎందుకంటే a ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు a ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ a. సో ఇక్కడ ఏ ప్లేస్లో మనం 8/5 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే ఈ క్వశ్చన్ ప్రకారం. సో a ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు a ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ a. కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి యాడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 2 into of 3/5 plus 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 2 into 3/5 ప్లస్ 2 into 1/2. సో మనం ఈ ఎక్సర్సైజ్ బిఫోరే మనం చూసాము డిస్ట్రిబ్యూటివ్ లా ఓకే ఆఫ్ ఎడిషన్.
Distributive law of multiplication over addition, that is the name of the law. So this is second answer. మీరు ఇక్కడ బ్రాకెట్లో అది రీజన్ కూడా రాయాలి. సిన్స్ a into of b plus c is equals to a into b plus a into c. బేస్డ్ ఆన్ దిస్ ఓన్లీ ఈ ప్రాబ్లం మనకు ఫ్రేమ్ అయింది. సో ఇక్కడ ఏ వచ్చేసి 2, బి వచ్చేసి 3/5, సి వచ్చేసి మనకి ఇక్కడ 1/2. సో a into of b plus c is equals to a into b plus a into c. Both are matching. That's why it is distributive law of multiplication over addition and రాయాలి. Next, third problem. So third problem, 3/7 into 1 equals to 3/7 equals to 1 into 3/7. ఇది కూడా సేమ్ ఫస్ట్ దిస్ ఇస్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం మనం యాడిటివ్ ఐడెంటిటీ ఎలా అయితే చూసామో ఇది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. దట్ ఈస్ a into 1 equal to a equals to 1 into a. a can be any rational number. ఇక్కడ రేషనల్ నెంబర్ ఏంటంటే ఈ ఇచ్చిన క్వశ్చన్లో 3/7. సో a into 1 equals to a equals to 1 into a. So multiplicative identity is the answer for this problem. Next, fourth one. Minus 2/5 into 1 equals to minus 2/5 equals to 1 into minus 2/5. ఇది కూడా సేమ్ ఎబో ప్రాబ్లం లాగే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ. దట్ ఈస్ a into 1 equals to a equals to 1 into a. ఇక్కడ a వచ్చేసి minus 2/5. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. టూ బై ఫైవ్ ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ప్లస్ 2/5. సో నేమ్ ఆఫ్ ద లా వచ్చేసి కమ్యుటేటివ్ లా ఆఫ్ ఎడిషన్. ఓకే, కమ్యుటేటివ్ లా ఆఫ్ ఎడిషన్. ఆ లా ఏం చెప్తుందంటే a ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. హియర్ ఏ అండ్ బి ఆర్ బోత్ రేషనల్ నంబర్స్. మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం a ఈక్వల్ టు 2/5 అండ్ b ఈక్వల్స్ టు 1/3. సో a ప్లస్ బి ఈక్వల్స్ టు b ప్లస్ ఏ. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. 5/2 into 3/7 is equals to 15/14. So this law says that closure law of multiplication. So closure law of multiplication says that if a, b are rational numbers, a into b is also a rational number. ఒకవేళ a and b మీరు రేషనల్ నెంబర్ తీసుకుంటే వాటి ప్రొడక్ట్ కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద క్లోజర్ లా ఆఫ్ మల్టిప్లికేషన్. ఓకే, ఇక్కడ a వచ్చేసి 5/2, b వచ్చేసి 3/7. సో a into b is nothing but some result, another rational number we will get, that is nothing but 15/14 here. That is also a rational number. Hence this law says that closure law of multiplication. Next problem, seventh problem వచ్చేసి 7 into small a plus of. So next problem, seventh problem, 7 into a plus of minus 7a is equals to 0. So that is additive inverse property. Since a plus of minus a is equals to 0, this is additive inverse. Next, eighth problem, x into 1/x equals to 1, where x equal to not a 0. So this is nothing but multiplicative inverse property. A into 1/a equal to 1. Next, ninth problem, 2 into x plus 2 into 6 is equals to 2 into x plus 6. This is also distributive law. A into b plus a into c equals to a into of b plus c property. Next, second problem, write the additive and multiplicative inverses of the following. First sub problem, minus 3/5. సో దీనికి జనరల్గా యాడిటివ్ ఇన్వర్స్ అంటే మైనస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్స్ టు 0. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటూ 1/a ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే
minus of minus 3 by 5 plus of minus 3 by 5 is equals to ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 by 5 అవుతుంది. 3 by 5 minus 3 by 5 equals to 0. This is additive inverse property. Therefore answer వచ్చేసి మనకి ఇక్కడ minus 3 by 5 additive inverse is plus 3 by 5. Similarly multiplicative inverse minus 3 by 5 into 1 by minus 3 by 5. సో ఇక్కడ minus 3 ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది. 5 minus 5 5 and 5 క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ బికమ్స్ ప్లస్. సో ప్లస్ 1 1 into 1 ప్లస్ 1 అవుతుంది. సో ఇక్కడ మనకు రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేసి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ దట్ minus 3 by 5 is minus 5 by 3. Okay. Next second problem 1. So additive inverse of 1 is minus 1 plus 1. Additive inverse of 1 is minus 1. So minus a plus a equals to 0. Minus 1 plus 1 equals to 0. So ఇక్కడ ఆన్సర్ వచ్చేసి minus 1. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ 1 ఇంటూ 1 by 1 a ఇంటూ 1 by a. 1 by 1 ఈజ్ నథింగ్ బట్ 1. సో 1 ఇంటూ 1 1. సో ఇక్కడ 1 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చేసి 1 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 0. యాడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఈజ్ minus a plus a, that is minus 0 plus 0 is nothing but 0. So minus 0 is nothing but 0. అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఈజ్ 0 into 1 by 0. 1 by 0 is infinity or not defined. Okay. So 0 into infinity is nothing but 0. కాబట్టి ఇక్కడ మనకు రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేసి ఇన్ఫినిటీ ఆర్ నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 7 by 9. Additive inverse of 7 by 9 is minus 7 by 9 because minus 7 by 9 plus 7 by 9 is nothing but 0. So answer is minus 7 by 9. Multiplicative inverse of 7 by 9 is 7 by 9 into 1 by 7 by 9. So ఇక్కడ 9 by 7 అవుతుంది. 7 by 9 into 9 by 7 is nothing but 1. So here required answer is 9 divided by 7. Next fifth sub problem minus 1. Additive inverse of minus 1 is minus of minus 1 plus of minus 1. So minus into minus plus, so 1 minus 1, that is 0. So here required answer is additive inverse of minus 1 is plus 1. అలాగే multiplicative inverse of minus 1 is minus 1 by minus 1 into 1 by minus 1. That is minus 1 into minus 1, minus into minus plus అవుతుంది కాబట్టి 1 plus 1. So here required answer is minus 1. Next third problem, fill in the blanks. So first sub problem minus 1 by 17 plus blank equals to minus 12 by 5 plus of minus 1 by 17. సో ఇక్కడ రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేసి మైనస్ 12 by 5. ఎందుకంటే ఇక్కడ కమ్యుటేటివ్ లా ఆఫ్ ఎడిషన్ ప్రకారం a ప్లస్ b ఈక్వల్స్ టు b ప్లస్ a. a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు b ప్లస్ a. b ఈజ్ నథింగ్ బట్ మైనస్ 12 by 5. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం మైనస్ 2 by 3 ప్లస్ బ్లాంక్ ఈక్వల్స్ టు మైనస్ 2 by 3. సో ఫర్ ఎనీ నంబర్ ఇఫ్ యూ యాడ్ 0 యూ విల్ గెట్ ద సేమ్ నంబర్ కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ యాడిటివ్ ఐడెంటిటీ. a ప్లస్ 0 equals to 0 plus a equals to 0. So hence answer is 0 here. Next third sub problem 1 into blank equals to 9 by 11. So ఇక్కడ మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ యూజ్ చేయాలి. దట్ ఈస్ a into 1 equals to 1 into a equals to a. So 1 into a equals to a. సో ఇక్కడ 9 by 11 a వాల్యూ కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది 9 by 11. Next problem minus 12 plus of 5 by 6 plus 6 by 7 equals to minus 12 plus 5 by 6 of plus blank. సో ఇక్కడ మనం యూజ్ చేసే ప్రాపర్టీ అసోసియేటివ్ లా ఆఫ్ ఎడిషన్
it says that a plus of b plus c equals to a plus b of plus c. సో ఆ లా ప్రకారం ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి దట్ ఈజ్ సి వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకు 6/7. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, blank into 1/2 plus 1/3 equals to 3/4 into 1/2 plus 3/4 into another blank. ఇక్కడ ఈ ప్రాబ్లంలో 2 blanks ఇచ్చారు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకటి, రైట్ హ్యాండ్ సైడ్ ఒకటి. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి 3/4 లెఫ్ట్ హ్యాండ్ సైడ్, సిమిలర్లీ రైట్ హ్యాండ్ సైడ్ 1/3. సో ఇది కూడా డిస్ట్రిబ్యూటివ్ లా ప్రాపర్టీ పైన బేస్ అయ్యింది. దట్ ఈస్ a into of b plus c equal to a into b plus a into c. Next problem, sixth one, minus 16/7 plus blank equals to minus 16. Next sixth problem, minus 16/7 plus blank equals to minus 16 divided by 7. ఇక్కడ additive identity property యూజ్ చేస్తాం. a plus 0 equals to 0 plus a equals to a. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ a ఇక్కడ మనకు minus 16 divided by 7 ఉంది కాబట్టి 0 is the answer. Minus 16/7 plus 0 equal to minus 16/7. Next fourth problem, multiply 2/11 by the reciprocal of minus 5/14. సో ఫస్ట్ మనం రెసిప్రోకల్ ఆఫ్ ద minus 5/14 కనుక్కోవాలి. రెసిప్రోకల్ అంటే 1 by that number. రెసిప్రోకల్ ఆఫ్ minus 5/14 ఈక్వల్స్ టు 1 by minus 5/14. సో ఇది పైకి షిఫ్ట్ అవుతే మైనస్ 14/5 అవుతుంది. సో ఈ నెంబర్ని మనం ఇప్పుడు 2/11తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటో కనుక్కోవాలి. సో దట్ ఈస్ ప్రొడక్ట్ ఈక్వల్ టు 2/11 ఇంటూ minus 14/5. సో ఆన్సర్ ఈజ్ minus 28 divided by 55. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, విచ్ ప్రాపర్టీస్ కెన్ బి యూజ్డ్ ఇన్ కంప్యూటింగ్ this question 2/5 into 5 into 7/6 plus 1/3 into of 3 into 4/11. ఫస్ట్ మనం అప్లై అసోసియేటివ్ లా ఆఫ్ మల్టిప్లికేషన్ యూజ్ చేయాలి. సో a into of b into c ఈక్వల్స్ టు a into b of into c. సో ఈ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఈ నెంబర్స్ని అరేంజ్ చేయాలి. సో 2/5 into 5 brackets into 7/6 plus 1/3 into 3 within brackets multiply with 4/11. Next second step లో apply multiplicative inverse law, that is nothing but a into 1 by equal to 1. సో ఆ ప్రాపర్టీ మనం ఇక్కడ యూజ్ చేస్తే 2 into ఇక్కడ చూడండి 2/5ని మనం స్ప్లిట్ చేయాలి 2 into 1/5 లాగా, అండ్ 1/5 into 5 ఒక బ్రాకెట్లో రాయాలి యాజ్ పర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లా. సో 1 by a into a, దట్ ఈస్ 1/5 into 5. ఓకే, సిమిలర్గా అదర్ సైడ్ కూడా మీరు యూజ్ ఇక్కడ 1/3 into 3 అలాగే రాయాలి. నెక్స్ట్ సో ఇక్కడ ఏమవుతుందంటే యాజ్ పర్ దిస్లా ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి 1 అవుతుంది, ఇక్కడ కూడా ఈ వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. సో 2 into 1 into 7/6 plus 1 into 4/11 అవుతుంది. Next we have to apply multiplicative identity law, that is a into 1 equals to 1 into a equals to a. Any rational number into 1 is nothing but that rational number only. సో ఈ లా మీరు యూజ్ చేస్తే 2 into 7/6 plus 4/11 is equals to 4/6 plus 4/11. ఫైనల్గా మనం ఇక్కడ అప్లై క్లోజర్ విత్ additive or addition property. So what this property says that if a, b are two rational numbers, then a plus b is also a rational number. So ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తే 14/6 plus 4/11 is equals to LCM తీసి సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్గా 89/33 వస్తుంది ఈ ప్రాబ్లం ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం, verify the following and write the property used. So this is a question, 5/4 plus of minus 1/2 plus minus 3/2 is equals to 5/4 plus of minus 1/2 plus of minus 3/2.
సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం సింప్లిఫై చేస్తే సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, ఇలా అలాగే ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో 5/4 మైనస్ 1/2 మైనస్ 3/2. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఓకే 5 into 1 minus 1 into 2 minus 3 into 2 whole divided by 4. So numerator 5 minus 2 minus 6/4, final ga 5 minus 8/4, that is nothing but minus 3/4. This is left hand side answer. Next similar ga RHS right hand side తీసుకుంటే ఈ పార్ట్. సో ఫస్ట్ మనం బ్రాకెట్స్ ఎలిమినేట్ చేయాలి. దట్ ఈస్ 5/4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/2, అలాగే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అగైన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో మైనస్ 3/2. ఇక్కడ కూడా మనం ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్గా అదే ఆన్సర్ వస్తుంది, దట్ ఈస్ మైనస్ 3/4 వస్తుంది. సిన్స్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, ఓకే వి ప్రూవ్డ్. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇంకొక ఏమడిగారంటే ఏ లా యూజ్ చేస్తాం మనం, ఏ ప్రాపర్టీ. సో దట్ ఈస్ నథింగ్ బట్ అసోసియేటివ్ లా ఆఫ్ ఎడిషన్ వీఆర్ యూజింగ్. ఓకే బ్రాకెట్లో రాశాను ఆల్రెడీ, మీకు తెలుసు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి ప్లస్ సి, కాకపోతే బ్రాకెట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది అసోసియేటివ్ లా ఆఫ్ ఎడిషన్. నెక్స్ట్ 7th ప్రాబ్లం, ఇవాల్యుయేట్ 3/5 plus 7/3 plus of minus 2/5 plus of minus 2/3 after rearrangement. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే డినామినేటర్లో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో సేమ్ డినామినేటర్స్ని ఒకే దగ్గర రాసి ఒక గ్రూప్ లాగా బ్రాకెట్లో ప్లేస్ చేయాలి. సో 3/5 మైనస్ 2/5 ఒక గ్రూపు, ఎందుకంటే మనం ఎల్సిఎం ఈజీగా తీయచ్చు. అలాగే 7/3 మైనస్ 2/3 ఈజ్ అనదర్ గ్రూప్. సో గ్రూప్ వైజ్ మనం అరేంజ్ చేసాము. సో ఇక్కడ మీరు ఎల్సిఎం తీసుకుంటే రెండింటికి సేమ్ డినామినేటర్ కాబట్టి డైరెక్ట్గా మనం న్యూమరేటర్స్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ 3 - 2/5 అని రాసేయచ్చు. సిమిలర్లీ ఇక్కడ కూడా 7 - 2/3 అని రాసేయచ్చు. సో ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే 1/5 ప్లస్ 5/3. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొకసారి మనం ఎల్సిఎం తీసుకుంటే డినామినేటర్లో 5 into 3 వస్తుంది. సో 1 into 3 ప్లస్ 5 into 5, దట్ ఈస్ 3 + 25/15, ఫైనల్గా 28/15 వస్తుంది. సో దిస్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ 7th ప్రాబ్లం. నెక్స్ట్ 8th ప్రాబ్లంలో మనకు సబ్ట్రాక్ట్ చేయమని ఇచ్చారు. సో అందులో ఫస్ట్ సబ్ ప్రాబ్లం తీసుకుంటే 3/4 సబ్ట్రాక్ట్ 3/4 ఫ్రమ్ 1/3. సో 1/3లో నుంచి 3/4ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1/3 మైనస్ 3/4. సో ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తే మనకు మైనస్ 5/12 వస్తుంది. నెక్స్ట్ సబ్ ప్రాబ్లం -32 divided by 13 subtract from 2. సో దట్ ఈస్ 2 మైనస్ ఆఫ్ -30/13. సో 2ని మనం రేషనల్ నెంబర్లో రిప్రజెంట్ చేస్తే 2/1 అని రాయొచ్చు. సో 2/1 మైనస్ ఆఫ్ -30/13. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, బ్రాకెట్స్ ఎలిమినేట్ చేయొచ్చు. సో 2/1 ప్లస్ 30/13. సో ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకుంటే 2 into 13 ప్లస్ 32 into 1 హోల్ డివైడెడ్ బై 1 into 13, దట్ ఈస్ 13. సో 13 2 are 26 ప్లస్ 32 into 1, దట్ ఈస్ 32 డివైడెడ్ బై 13. సో ఫైనల్గా ఇక్కడ మనకు 58 డివైడెడ్ బై 13 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ సబ్ ప్రాబ్లం 8th అండర్ 8th -7 ఫ్రమ్ -4/7. సో -4/7 మైనస్ ఆఫ్ -7, దీన్ని కూడా మనం రేషనల్ నెంబర్లో రాస్తే 7/1 అని రాయొచ్చు. సో ఫైనల్గా ఇక్కడ మనకు -4/7 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 7/1 వచ్చింది. ఇక్కడ ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తే మనకు 45/7 వస్తుంది. నెక్స్ట్ 9th ప్రాబ్లం, వాట్ నంబర్ షుడ్ బి యాడెడ్ టు -5/8 సో యాజ్ టు గెట్ -3/2. దిస్ ఈజ్ అ క్వశ్చన్. సో -5/8కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకు రిజల్ట్ -3/2 వస్తుందని అడుగుతున్నారు. సో ఆ నెంబర్ని అన్నోన్ నెంబర్ని మనం ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో -5/8 ప్లస్ ఎక్స్,
రిజల్ట్ ఏం రావాలి, -3/2 రావాలి. సో మనకి ఎక్స్ కావాలి కాబట్టి -5/8ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపిస్తే సో -5/8 ఏమవుతుందంటే +5/8 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు -3/2 + 5/8. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి యాజ్ యూజువల్. ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తే మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి -7/8 వస్తుంది. నెక్స్ట్ 10th ప్రాబ్లం. ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నంబర్స్ ఈజ్ 8 ఇఫ్ వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ -5/6 ఫైండ్ ద అదర్. సో ఈ ప్రాబ్లంలో కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు ఒక నెంబర్ ఇచ్చారు, ఇంకొకటి అన్నోన్ నెంబర్, అది మనం కనుక్కోవాలి. ఎక్స్ అనుకుంటున్నాం. సో -5/6ని ఏ నెంబర్తో యాడ్ చేస్తే మనకు రిజల్ట్ 8 వస్తుంది. సో అది క్వశ్చన్. కాబట్టి ఇక్కడ కూడా ప్రీవియస్ ప్రాబ్లం లాగే -5/6ని ఈక్వల్ అవతలకి పంపిస్తే ఏమవుతుందంటే +5/6 అవుతుంది. ఈ 8ని రేషనల్ నెంబర్ లాగా రిప్రజెంట్ చేస్తే 8/1. సో 8/1 + 5/6. ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకొని మనం సింప్లిఫై చేశాక మీకు ఆన్సర్ వచ్చేసి 53/6 వస్తుంది. సో దిస్ ఈజ్ ద 10th ఆన్సర్. నెక్స్ట్ 11th ప్రాబ్లం. ఈ సబ్ట్రాక్షన్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నంబర్స్ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని ఇచ్చారు. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ ఈజ్ నాట్ అసోసియేటివ్. ఇది అసోసియేటివ్ కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము, a minus b of minus c is not equals to a minus of b minus c. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఈ వీడియో స్టార్టింగ్లో ఎగ్జాంపుల్తో సహా మనం చూసాం. సో మీరు అదే ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ప్రూవ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ 12th ప్రాబ్లం. వెరిఫై దట్ minus of -x ఈక్వల్స్ టు x ఫర్ ఫస్ట్ వచ్చేసి x ఈక్వల్స్ టు 2/15 తీసుకోవాలి. సో x ప్లేస్లో 2/15 సబ్స్టిట్యూట్ చేస్తే -2/15 ఈక్వల్స్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. +2/15 +2/15 ఈజ్ నథింగ్ బట్ x. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేసాం. సిమిలర్లీ సెకండ్ సబ్ ప్రాబ్లం. ఇక్కడ x వచ్చేసి -13/17. సో x వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఆఫ్ x వాల్యూ వచ్చి x కూడా ఇక్కడ నెగటివ్ నెంబర్ కాబట్టి -13/17. సో -13/17. సో ఫస్ట్ మనం ఈ రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్రోడక్ట్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్ అవుతుంది. సో -13/17 విచ్ ఈజ్ నథింగ్ బట్ x ఇట్ సెల్ఫ్. So in this way we can prove minus of -x equal to x. Next 13th problem, last problem. Right. ఇందులో మళ్ళీ 3 sub problems ఇచ్చారు. The set of numbers which do not have an additive identity. సో మనం ఒక సెట్ ఆఫ్ నంబర్స్ రాయాలి. ఆ సెట్ యాడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీని డిసోబే చేయాలి. సో యాడిటివ్ ఐడెంటిటీ ఏంటంటే a + 0 = a, అదర్వైజ్ 0 + a = a. సో ఇక్కడ సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ డు నాట్ హ్యావ్ యాడిటివ్ ఐడెంటిటీ. న్యాచురల్ నంబర్స్ అంటే 1 2 3 4 అండ్ సో ఆన్. క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులో ఫస్ట్ నెంబర్ తీసుకుంటే దానికి 0 యాడ్ చేసి ఏమొస్తుంది, 1 + 0 1, అదర్వైజ్ 0 + 1 ఆల్సో 1. అలాగే సెకండ్ నెంబర్ న్యాచురల్ నెంబర్ తీసుకోండి, 2 + 0 = 2, అదర్వైజ్ 0 + 2 కూడా 2. సో ఈ విధంగా ఎనీ న్యాచురల్ నెంబర్ మనం తీసుకున్నా కూడా ఈ యాడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ అనేది రావట్లేదు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ద రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్. సో దట్ ఈస్ నథింగ్ బట్ 0. 1/0 మనకు ఏమొస్తుందంటే ఇన్ఫినిటీ. దాన్ని అదర్వైజ్ మనం డస్ నాట్ డిఫైన్ అని కూడా రాయొచ్చు. సో ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ 0. నెక్స్ట్ లాస్ట్ వన్. ద రెసిప్రోకల్ ఆఫ్ ఎ నెగటివ్ రేషనల్ నంబర్. ఆన్సర్ ఈజ్ నెగటివ్ రేషనల్ నంబర్ ఓన్లీ. ఓకే. ఏదైనా ఒక నెగటివ్ రేషనల్ నంబర్ని రెసిప్రోకల్ చేస్తే ఆ వచ్చే రిజల్ట్ కూడా నెగటివ్ రేషనల్ నెంబరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను -2/3 ఒక నెగటివ్ రేషనల్ నెంబర్ అనుకుంటున్నాను. దాని రెసిప్రోకల్ అంటే 1/-
దట్ నంబర్ 1/-2/3 ఏమవుతుంది, ఇక్కడ 3 న్యూమరేటర్కి వెళ్తుంది. సో -3/2 ఈజ్ ద ఆన్సర్. సో -3/2 ఈజ్ అనదర్ నెగటివ్ రేషనల్ నంబర్. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.